హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2013లో విడుదలైన ఓషన్ అనే జాపనీస్ ఎమోషనల్ మూవీ ఎక్స్ప్లెనేషన్ని చూడబోతున్నాము. స్టోరీ 1900s వింటర్ టైంలో చూపించడంతో స్టార్ట్ అవుతుంది. ఓషన్ వాళ్ళ పేద ఫ్యామిలీని చూపిస్తారు. ఈ 7 ఏళ్ల పాపే ఓషన్. ఇంకా వీళ్ళ ఫ్యామిలీ చాలా పూర్. ఇంట్లో ఓషన్తో పాటు వాళ్ళ తమ్ముడు, అమ్మ, నాన్న ఇంకా అమ్మమ్మ అందరూ కలిసే ఉంటారు. ఈ రాత్రి కూడా వాళ్ళ ఇంట్లో ఉన్న కొంచెం ఫుడ్ని అందరూ షేర్ చేసుకొని తింటూ ఉంటారు. అందరూ కామ్గా తింటూ ఉన్న టైంలోనే సడన్గా నాన్న, ఓషన్ మన ఇంటి పరిస్థితి అస్సలు బాగాలేదని నీకు తెలుసు కదా, అందుకోసమే ఒక ధనవంతుల కుటుంబంలో నీకోసం పని వెతికాను. నువ్వు వాళ్ళ ఇంటి పని మనిషిగా కొంతకాలం పని చేయాల్సి ఉంటుంది. దానికి బదులుగా మన ఇంటికి వాళ్ళు కొన్ని బస్తాలు బియ్యం అన్న పంపిస్తారు. రాబోతున్న సమ్మర్ సీజన్ కి మనకి సరిపడా ఫుడ్ కూడా ఉండదు నువ్వు ఒకవేళ ఈ పని చేయకపోతే అని అంటాడు. ఈ ఐడియా ఓషన్ వాళ్ళ అమ్మ ఇంకా అమ్మమ్మకి అస్సలు ఇష్టం లేదు. ఇంత చిన్న పాపని మనం పనికి పంపించడం ఏంటి, మీకు బుర్రుండే మాట్లాడుతున్నారా, మనమే ఇంకొంచెం కష్టపడదాము, తను ఈ వయసులో చదువుకోవాలి, స్కూల్కి వెళ్ళి పుస్తకాల్ని పట్టుకునే వయసులో మీరు ఇలా అంట్లు తోమించడం ఇంకా బట్టలు ఉతికించడం లాంటి పనులన్నీ అస్సలు చేయించద్దని చెప్తారు. ఓషన్ కూడా ధైర్యంగానే నేను ఈ పని చేయను నాన్న అని అంటే వాళ్ళ నాన్న లెగిసి దాన్ని కొట్టేయడానికి కూడా రెడీ అయిపోతాడు. అమ్మ ఇంకా అమ్మమ్మే వాళ్ళ నాన్నని ప్రస్తుతానికి ఆపగలుగుతారు. వాళ్ళిద్దరూ కూడా అక్కడ ఉండి ఏమి చేయలేకపోతారు, ఎందుకంటే ఇంటి పెత్తనం మొత్తము కూడా నాన్నే చూసుకుంటాడు. అతని మాటే అందరూ కూడా వినాల్సి ఉంటుంది. తర్వాత రోజు పొద్దున్నే మీ నది లోపలికి దిగిపోతుంది. నీళ్ళన్నీ కూడా చాలా చల్లగా ఉంటాయి. బయట నుంచి ఓషన్, అమ్మ వచ్చే, ఎందుకు నువ్వు అలా లోపలికి వెళ్ళిపోతున్నావు, బయటకు వచ్చే అని ఎంత పిలుస్తూ ఉన్న ఆవిడ వినిపించుకోకుండా అక్కడే నీళ్ళ లోపలే చాలాసేపు వెయిట్ చేస్తుంది. చివరికి ఆవిడ కళ్ళు తిరిగి కూడా పడిపోతుంది. లక్కీలీ కొంతమంది అక్కడికి వచ్చి ఆవిడని బయటికి లాగేస్తారు. విషయం ఏంటంటే ఈవిడ కడుపులో ఇంకొక బిడ్డ కూడా పెరుగుతుందంట. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇంకొక బిడ్డని కనడం కరెక్ట్ అయిన పద్ధతి కాదు కాబట్టే ఆవిడ కడుపులో ఉన్నప్పుడే ఆ బిడ్డని చంపేసుకుందాం అనుకొని ఈ పని చేసి ఉంటుంది. ఇదంతా చూసిన తర్వాత ఓషన్ కూడా మనసు మార్చేసుకుంటుంది. ఇంటి కోసం తన వంతు తను సహాయం చేద్దామని ఆ పనికి వెళ్దామని డిసైడ్ అవుతుంది. ఆ రాత్రి ఓషన్ తీసుకున్న నిర్ణయాన్ని వాళ్ళ మమ్మీకి చెప్పినప్పుడు, లేదమ్మా నువ్వు అలాంటి పనులకి వెళ్లాల్సిన అవసరం లేదు, నేనే మీ నాన్నతో మాట్లాడతాను అని అంటుంది. ఏం అవసరం లేదమ్మా, నాన్నతో నువ్వు మళ్ళీ మాట్లాడినా సరే అతను నిన్నే కొడతాడు, ఎందుకు వచ్చింది, నువ్వు ఇంకొకసారి అలాగ నీళ్ళ లోపలికి దిగి నీ ప్రాణాల మీదకి తెచ్చుకోకు, నాకు అందరికన్నా నువ్వే చాలా ఇంపార్టెంట్, నీకోసం కాకపోతే ఇంకెవరి కోసం చేస్తాను, ఇంకొకసారి ఎప్పుడు కూడా అలా నది లోపలికి దిగిపోయి అలాంటి పనులు చేయొద్దు, ఇవాళ నేను ఉన్నాను కాబట్టి కరెక్ట్గా సరిపోయింది, ఒకవేళ నేను అక్కడ లేకపోయి ఉండుంటే నీటి ప్రవాహం వల్ల నువ్వు కూడా కొట్టుకొని వెళ్ళిపోయేదానివి, అప్పుడు నేను ఒంటరిదాన్ని అయిపోను, ప్లీజ్ ఇంకెప్పుడు ఇలా చేయొద్దని ఓషన్ వాళ్ళ మమ్మీకి తాను ఏం ఫిక్స్ అయిందో ఆ నిర్ణయాన్ని అయితే చెప్పేస్తుంది. ఇవాళ ఓషన్ పని కోసం వేరే ఊర్లో ఉన్న ఇంకొక ఇంటికి అయితే వెళ్ళిపోవాల్సి ఉంటుంది. వెళ్లే ముందు ఎండి గడ్డితో ఒక పక్షి బొమ్మని చేసి వాళ్ళ తమ్ముడికి అయితే ఇస్తుంది. ఈ బొమ్మని చేయడం తను వాళ్ళ అమ్మమ్మ నుంచి అయితే నేర్చుకుని ఉంటుంది. ఓషన్ ని తీసుకెళ్ళడానికి వచ్చిన వాళ్ళే కొన్ని బియ్యం బస్తాల్ని అడ్వాన్స్ గా కూడా ఇచ్చేస్తారు ముందే. అంటే పాతకాలంలో ఉన్న పని మనుషులకి వాళ్ళు చేసిన పనికి కరెక్ట్ అయిన డబ్బులు ఇవ్వకుండా దానికి కరెక్ట్ అయిన బియ్యం బస్తాలు లేకపోతే వాళ్ళ ఫ్యామిలీకి ఉపయోగపడే ఫుడ్ ఐటమ్స్ అన్నిటిని కూడా ఇస్తూ ఉండేవారు. వెళ్లే ముందు అమ్మ ఓషన్ కి అన్ని జాగ్రత్తల్ని కూడా చెప్తుంది. ఒకవేళ ఎప్పుడైనా సరే నీకు పని చాలా ఎక్కువైపోతుంది, నువ్వు చేయలేకపోతున్నావు అని అనిపించిందంటే మన ఇంటి తలుపులు ఎప్పుడు కూడా నీకోసం తెరుచుకునే ఉంటాయి, ఎప్పుడు కావాల్స్తే అప్పుడు మన ఇంటికి వెనక్కి తిరిగి వచ్చేయచ్చని కొంచెం ధైర్యాన్ని కూడా చెప్తుంది. అమ్మమ్మ దగ్గర ఉన్న ఒక్కగానొక్క విలువైన కాయిన్ని ఓషన్కి గుర్తుగా ఉంచుకోమని అయితే ఇచ్చేస్తుంది. ఓషన్ కూడా ఆ కాయిన్ని జాగ్రత్తగా పెట్టుకుంటుంది తన బ్యాగ్లోనే. ఓషన్ని ఆ ఫ్యామిలీ చెక్క పడవలో తీసుకువెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఓషన్ని చూసి చాలా బాధపడతారు. ఓషన్ కూడా ఏడు పాపుకోలేకపోతుంది. వాళ్ళ నాన్న చూడ్డానికి వినిపించడానికి ఎంత రూడ్గా ఉన్నా సరే అతను కూడా ఓషన్ ఇంటి నుంచి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు కొంచెం బాధపడతాడు. ఓషన్ ఏ రిచ్ ఫ్యామిలీలో అయితే పని చేయడానికి వచ్చిందో వాళ్ళు మొదటి రోజు నుంచే ఓషన్తో చాలా పని చేయించుకోవడం మొదలు పెట్టేస్తారు. పొద్దున్నే లెగవాలంట, ముందు బావి లోపల నుంచి నీళ్ళన్నిటిని కూడా తోడాల్సి ఉంటుంది, వాటన్నిటిని బకెట్స్ లోపలికి నింపాల్సి ఉంటుంది, తర్వాత కట్టెలన్నిటిని కూడా వెలిగించి కూర ఇంకా అన్నం మొత్తం అన్ని కూడా ఓషనే వండాలంట. ఫుడ్ వండేయడం పూర్తయిన తర్వాత ఇంటి వాళ్ళందరూ కూడా అక్కడికి తినడానికి పోగవుతారు. ఇంతమంది కలిసి తింటూ ఉంటే ఓషన్ కూడా అక్కడే కూర్చొని సరదా పడుతూ ఉంటుంది. తను కూడా ఇవాళ ఇంత డెలిషియస్ మీల్ని తినగలుగుతుందేమో అని. ఈలోపే ఆ ఇంటి ఓనర్ చాలా రూడ్ అమ్మాయి ఈవిడైతే ఓషన్ని ఈడ్చుకెళ్ళి నీ పని ఇంకా పూర్తవ్వలేదు, ఇల్లు మొత్తాన్ని కూడా క్లీన్ చేసి తర్వాత తడిగుడ్లు కూడా పెట్టని చాలా రూడ్గా తిడుతుంది. ఓషన్ చీపిరితో ఇల్లంతా క్లీన్ చేస్తుంది, తర్వాత తడిగుడ్డు కూడా పెడుతుంది. అయినా సరే ఆ ఓనర్కి ఓషన్ చేసిన పని నచ్చలేదంట. ఇంకా అక్కడ ఇక్కడ మరకలున్నాయని వంకలు పెట్టి తిట్టడంతో పాటు కొడుతుంది కూడా పాపం. మొదటి రోజే ఓషన్కి చాలా భయమేస్తుంది. అందుకే ఆ ఓనర్ చెప్పిన చోట్ల అన్నిటి దగ్గరికి వెళ్ళి ఇంకా నీట్గా అయితే క్లీన్ చేస్తుంది.
పని మొత్తం పూర్తి చేసి తను బాగా అలిసిపోయి తినడానికి ఏమైనా దొరుకుతుందేమో అని ఆ గిన్నె దగ్గరికి వచ్చి చూస్తే వాళ్ళందరూ కూడా ఓషన్కి ఏం మిగిల్చకుండానే ఫుల్గా ఊడ్చేసి ఉంటారు. కాకపోతే అక్కడ కొన్ని మెతుకులు ఇక్కడ కొన్ని మెతుకులని గిన్నె అడుగు భాగాన కొంచెం కొంచెం రైస్ అయితే ఉంటుంది. ఓషన్ ఏం డిసప్పాయింట్ అవ్వకుండా గరిటెతో ఆ రైస్ని తీసుకొని తన చిన్న కప్లో వేసుకొని దాన్నే తినేస్తూ ఉంటుంది, కూర ఏం లేకపోయినా సరే. ఓషన్కి చిన్నప్పటి నుంచి చదువుకోవడం అంటే చాలా ఇష్టం. కాకపోతే వాళ్ళ ఫ్యామిలీ ఒక పూర్ కండిషన్ వల్ల తను ఎప్పుడు కూడా స్కూల్కి వెళ్ళలేకపోయింది. ఎందుకంటే వాళ్ళు స్కూల్ ఫీజుని ఎఫోర్డ్ చేయలేరు కాబట్టి. ఆ ఇంటి ఓనర్ యొక్క నెలల పిల్లోడిని ఓషన్ తన వీప్ మీద ఉప్పు బండి ఎక్కించుకొని రోడ్ మీద తిప్పుతూ ఉంటుంది. సో దట్ ఆ బాబు పడుకుంటాడంట ప్రశాంతంగా. బయట చాలా చల్లగా ఉంటుంది. కొంతమంది పిల్లలు బ్యాగ్లు వేసుకొని స్కూల్కి వెళ్తూ ఉండడం ఓషన్ చూస్తుంది. అందుకే వాళ్ళ వెనకాల వెళ్ళిపోతూ ఉంటుంది సరదా పడి. ఈలోపే ఓనర్ అక్కడికి వచ్చేసి, నా బాబుని ఎక్కడికి తీసుకువెళ్ళిపోతున్నావు, ఇంటికి వచ్చే బయట చాలా చల్లగా ఉంది కదా అని ఆ బాబు యొక్క బట్టలన్నింటినీ కూడా ఉతకమని ఓషన్కి ఇంకొక పని అయితే చెప్పేస్తుంది. ఆ బట్టలన్నింటినీ ఉతకడానికి తను బావి దగ్గరికి వెళ్తుంది. కానీ ఓషన్కి బట్టలు ఉతకడం ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఆ బావి నుంచి నీళ్ళు ఎలా తోడాలి, వాటిని వాడి ఈ బట్టల్ని ఎలా ఉతకాలని ప్రాసెస్ తనకంతా తెలియక తన బావి నీళ్ళు మొత్తాన్ని కూడా పాడు చేసేస్తూ ఉంటుంది. అక్కడికి లోపు ఓనర్ వచ్చేసి ఓషన్ని కొట్టి ఈడ్చి వెనక్కి పడేసి, ఇకపై నుంచి నువ్వు ఈ బావి నీళ్ళతో ఉతకడానికి వీలేదు, మన ఊరి చివరిలో ప్రవహించే ఆ నది దగ్గరికి వెళ్ళి అక్కడే బట్టలన్నింటినీ ఉతికేసిన తర్వాత మాత్రమే ఇంటికి తిరిగి రా అని ఒక ఆర్డర్ని అయితే వేస్తుంది. ఓషన్ ఆ బట్టలన్నింటినీ కూడా తన భుజం మీద వేసుకొని నది వరకు వస్తుంది. కానీ చూస్తే నదిలో ఉన్న నీళ్ళన్నీ కూడా చాలా చల్లగా ఉంటాయి, ఐస్ వాటర్లా ఉంటాయి. తను చేయి పెడితేనే తన చేయి మొత్తం కూడా వణికిపోతూ ఉంటుంది. అయినా సరే వాళ్ళ ఓనర్ చెప్పింది కాబట్టి చేయాల్సిందే, లేకపోతే తిరిగి ఇంటికి కూడా రానివ్వదు. అందుకే ఎంత చల్లగా ఉన్నా సరే, తనకి ఎంత నొప్పి వస్తున్నా సరే ఆ బట్టలన్నింటినీ కూడా అదే నది నీళ్ళ లోపల ఉతికేసి మళ్ళీ వాటన్నిటిని మోసుకొని ఇంటికి తిరిగి వస్తుంది. అలా కొన్ని రోజులు గడుస్తాయి. ఓషన్కి ఇంట్లో చేయాల్సిన పనులన్నీ కూడా బాగా అర్థమైపోతాయి. తను ఏ రోజు కూడా తన పని వల్ల వాళ్ళ ఓనర్ ఒక్కసారి కూడా కంప్లైంట్ చేసే అవకాశాన్ని కూడా ఇవ్వలేదు. అంత బాగా పని నేర్చుకుంది. అని వాళ్ళ ఓనర్ సడన్ గా ఓషన్ పైన తను దొంగతనం చేసిందన్న నిందని మోపేస్తుంది. ఓనర్ యొక్క ఒక కాయిన్ కనిపించట్లేదంట. ఖచ్చితంగా ఈ పెళ్ళే తీస్తుంటుందేమో అని ఆవిడికి బాగా డౌట్ వచ్చేయడం వల్ల ఓషన్ ని ఫుల్ గా వెతికేస్తారు. చివరికి ఓషన్ యొక్క చిన్న పర్స్ లో ఆ కాయిన్ కూడా దొరుకుతుంది. కానీ ఈ కాయిన్ ఓషన్ కి వాళ్ళ అమ్మమ్మ ఆఖరి గుర్తుగా ఇచ్చిన ఒక కాయిన్ లాంటిది. ఓషన్ ని ఆ క్షణంలో ఇంకా అందరూ దొంగలానే చూస్తారు కాబట్టి తాను ఈ అవమానాన్ని తట్టుకోలేక ఇంట్లోపల నుంచి బయటికి వచ్చేస్తుంది. బయటేమో చాలా మంచు కురుస్తూ ఉంటుందని ఎంతో దూరం వెళ్ళలేకపోతుంది. కొంచెం దూరం వెళ్ళి అక్కడే కళ్ళు తిరిగి పడిపోతుంది కూడా. కాసేపటికి అదే దారిలో వెళ్తూ ఉన్న సాకు అనే ఒక హంటర్ కి ఓషన్ కనిపించడంతో ఓషన్ ని ఎత్తుకొని వాళ్ళ ఇంటికి తీసుకొని వస్తాడు. కళ్ళు తెరిసిన ఓషన్ అసలు తనకి తెలియని ప్లేస్ లో అయితే ఉంటుంది. తను ఎక్కడికి వచ్చిందో అర్థం కాక దిక్కులు చూస్తున్నప్పుడు సాకు అయితే ఓషన్ కి వేడివేడి సూప్ ని ఇస్తాడు. బయట చాలా చల్లగా ఉంది, తాగు అని. అదే ఇంట్లో ఉన్న ఇంకొక లావైన అబ్బాయి కాజు చెప్తాడు, రాత్రంతా కూడా సాకు నీ పక్కనే కూర్చొని నువ్వు ఎప్పుడెప్పుడు లేస్తావని వెయిట్ చేశాడు. మంచులో పడిపోయిన నిన్ను ఇంటి వరకు సాకుని తీసుకొచ్చాడని. ఇది వినిన తర్వాత ఓషన్కి సాకు పైన రెస్పెక్ట్ పెరుగుతుంది. చాలా జాలీగా కొంచెం ఆప్యాయతతో సాకు వైపు అలా చూస్తుంది. ఎంతోసేపు పట్టదు. ఓషన్ కాదు దొంగతనం చేసింది, ఓనర్ వాళ్ళ అబ్బాయికి డబ్బులు అవసరం ఉండడంతో వాడు ఇంకెవరికో డబ్బులు ఇవ్వాల్సి ఉండడంతో వాళ్ళ మమ్మీకి చెప్పకుండా డబ్బుల్ని దొబ్బేసి ఉంటాడు. ఇది తెలిసిన తర్వాత కూడా ఓనర్ మొహంలో మనం ఎటువంటి ఫీలింగ్ చేంజ్ అయినట్టుగా కూడా చూడం. ఆవిడ ఇంకా అంతే రూడ్గా ఉంటుంది. ఓషనే దొంగ అన్నట్టుగా ఫిక్స్ అయిపోయింది మైండ్లో. ఓషన్ వీళ్ళతోనే ఉండి కొన్ని రోజులు అయిపోయింది కాబట్టి సాకు అయితే ఓషన్ని తిరిగి వాళ్ళ ఇంట్లో దింపేద్దాం అనుకుంటాడు. కానీ ఓషన్కి అర్థం కావట్లేదు తను ఏ మొహం పెట్టుకొని మళ్ళీ ఆ ఓనర్ వాళ్ళ ఇంటికి వెళ్ళగలుగుతుంది, ఇంకే మొహం పెట్టుకొని మళ్ళీ తిరిగి తన సొంత ఇంటికి వెళ్ళగలుగుతుంది. అందుకే ఓషన్ సైలెంట్గా నేను ఇక్కడే మీతోనే ఉండాలనుకుంటున్నాను, నాకు ఇక్కడే బాగా నచ్చిందని అంటుంది. కాకపోతే ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే ఈ ఇల్లు సాకుది కూడా కాదు, ఈ ఇల్లు కాజుదంట. అతనే సాకుకి కూడా ఇంట్లో తల దాచుకోవడానికి కొంచెం చోటుని ఇచ్చి ఉంటాడు. ఇప్పుడేమో సాకు రోడ్ మీద ఉన్న ఇంకొక అమ్మాయిని తీసుకొని వచ్చి వాళ్ళ ఇంట్లోనే పెడితే అతనికి ఇబ్బంది అయిపోతుంది కదా. సో అందుకోసమే అతనికి ఇంకా సాకుకి మధ్యన చిన్న గొడవ కూడా జరుగుతుంది. ఓషన్ సాకుకి కూడా తన స్టోరీని చెప్పుకుంటుంది, ఎలా అయితే తన పాత ఓనర్ తన పైన దొంగ అనే నిందని వేసి ఇంట్లో నుంచి బయటికి గెంటేసిందో అని. ఇది చెప్పిన తర్వాత సాకు కూడా ఫీల్ అవుతాడు. ఓషన్ నీ పేరుకి అర్థమే విశ్వాసం
విశ్వాసం. నువ్వు ఎప్పుడు కూడా తప్పు చేస్తావని నేను అనుకోవట్లేదు, నువ్వు ఆ తప్పు చేసి ఉండవని నేను కూడా నమ్ముతున్నాను. కానీ ఎప్పుడైనా సరే ఎవరైనా నీ పైన ఒక నింద వేశారంటే అక్కడికక్కడే నువ్వు తేల్చేసుకోవాలి నువ్వు ఆ తప్పు చేయలేదు అని. నువ్వు ఎలాగైనా సరే ప్రూవ్ చేసుకోవాలి నువ్వు ఎటువంటి తప్పు చేయని ఒక అమాయకురాలు. అలా ఇంటి నుంచి పారిపోవడం కరెక్ట్ కాదని తనకి అర్థమయ్యేలా చెప్తాడు. ఓ రోజు ఓషన్ సాకుతో కలిసి వేటకు వెళ్తుంది, కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ సాకు ఎందుకో కళ్ళు తిరిగి పడిపోతాడు. అతన్ని ఏదో ఒకలాగా ఈడ్చుకొని ఇంటి వరకు అయితే తీసుకొని వస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత కాజు అతనికి కొంచెం మెడికేషన్ అంతా చేసిన తర్వాత ఓషన్కి చెప్తాడు, సాకు ఇదివరకు ఒక సోల్జర్, యుద్ధంలో మన దేశం కోసం చాలా పోరాడాడు. కాకపోతే అక్కడ చనిపోతున్న జనాలందరినీ చూసి అతనికి భయం వేసేయడం వల్ల పరిగెత్తుకుంటూ వెనక్కి వచ్చేసాడు. అందుకోసమే ఇక్కడ నా దగ్గర తల దాచుకుంటూ ఉన్నాడు, ఆఫీషియల్స్ ఎవరికి కూడా కనిపించకుండా. కాకపోతే అతని యుద్ధ భూమిలో ఉన్నప్పుడు సాకు బాడీ లోపలికి ఒక బుల్లెట్ అయితే వెళ్ళిందంట. ఆ బుల్లెట్ ఇంకా అతని బాడీలోనే ఉండడం వల్ల ఎప్పుడూ కూడా అతనికి ఆ నొప్పి కలుగుతూ ఉంటుంది. దానివల్ల అతను కళ్ళు తిరిగి కూడా పడిపోతూ ఉంటాడు ఎక్కడ పడితే అక్కడ. సాకు ఎలా అయితే ఆ రోజు ఓషన్ కోసం రాత్రంతా మేల్కొని ఉన్నాడో, ఓషన్ కూడా ఇవాళ రాత్రంతా తడిగుడ్డని అతని తలపైన పెట్టి తీసి మారుస్తూ ఉంటుంది. రాత్రంతా వెయిట్ చేస్తూనే ఉంటుంది అతను లెగుస్తాడేమో అని. సాకు టైం పాస్ కోసం బుక్స్ చదువుతున్నప్పుడు ఓషన్, నాకు కూడా చదువుకోవడం అంటే చాలా ఇష్టం, కానీ అసలు ఎలా చదవాలో కూడా నాకు ఇప్పటి వరకు తెలీదు, నాకు కూడా నేర్పుతావా ప్లీజ్ అని అడుగుతుంది. ఎందుకు నేర్పును, నువ్వు ఇలా రా అని చెప్పి డైరెక్ట్గా నువ్వు ఈ బుక్లో ఉన్న సెంటెన్సెస్ అన్నిటిని కూడా అస్సలు చదవలేవు, సో బేసిక్స్ నుంచి స్టార్ట్ చేద్దామని తనకి అక్షరాల నుంచి మొదలుపెట్టి గుడింతాలు అన్నిటికీ అన్ని బేసిక్స్ కూడా నేర్పిస్తాడు. ఓషన్ కూడా చాలా షార్ప్ అమ్మాయి, తను ఎప్పటి నుంచో చదువుకోవాలని చాలా గట్టిగానే ఫిక్స్ అయిపోయి ఉంటుంది. అంతకుమించి వీళ్ళ ఇంట్లో వీళ్ళు ఇంకెన్ని రోజులు ఓషన్ని ఇక్కడే ఉండిస్తారో తనకు కూడా తెలియదు కాబట్టి చాలా స్పీడ్గా అన్నిటినీ కూడా నేర్చేసుకుంటుంది. సాకు ఎప్పుడు కూడా హార్మోనితో సౌండ్స్ చేస్తూ ఉంటాడు. అతనికి ఇన్స్ట్రుమెంట్ని వాడడం అంటే చాలా ఇష్టం. రకరకాల మ్యూజిక్ నోట్స్ అన్నిటిని కూడా వాయించి వీళ్ళిద్దరిని ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు. ఓషన్ అతన్ని అడుగుతుంది, యుద్ధ భూమిలో ఉండాల్సిన నువ్వు ఎందుకు పారిపోయి వెనక్కి వచ్చేసావని. ఇక్కడే సాకు చెప్తాడు అతనికి అసలు వార్ అనే కాన్సెప్టే అస్సలు అర్థం కాదు. ఎందుకు అంతమంది జనం వాళ్ళ దేశం కోసం చనిపోవాల్సి ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీస్ అన్నిటినీ కూడా త్యాగం చేసేసి మరి వాళ్ళ ప్రాణాలు సాక్రిఫైస్ చేయాల్సినంత అవసరం ఏమొస్తుంది. 2 కంట్రీస్ ఎందుకు ఇంతలా యుద్ధం చేసుకోవాలి. నేను నా ప్రాణాలని త్యాగం చేయాలనుకోవట్లేదు నా దేశం కోసం. అంతకు మించి ఈ దేశం ఎందుకు పోరాడుతుందో కూడా నాకు అర్థం కావట్లేదు. చిన్న విషయం కోసం వాళ్ళ ఈగో హర్ట్ అవ్వడం వల్ల ఎంతకన్నా దిగజారిపోతున్నారు. అందుకే నేను ఎప్పుడు కూడా వార్లో ఇన్వాల్వ్ అవ్వాలనుకోలేదు, అందుకోసమే వెనక్కి పారిపోయి వచ్చేసాను. నా గురించి నేను ఆలోచించుకున్నాను, ఇంతకన్నా ఏం లేదని ఓషన్కి చెప్తాడు. నిదానంగా ఓషన్ సాకుతో చాలా క్లోజ్ అయిపోతుంది. వీళ్ళిద్దరి బాండ్ కూడా ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. వింటర్ సీజన్ కూడా పూర్తయి సమ్మర్ సీజన్ వచ్చేస్తుందంట. సాకు నోట్ నుంచి ఓషన్ ఎక్స్పెక్ట్ చేయకూడదు అయితే చేస్తుంది. సాకు అడుగుతాడు, ఓషన్ మీ ఇంటి అడ్రస్ ఎక్కడో చెప్పు, నేను నిన్ను తీసుకెళ్ళి అక్కడే వదిలేస్తానని. ఓషన్ మాత్రం నేను మీతోనే ఉండాలనుకుంటున్నాను, నేను ఎక్కడికి వెళ్ళాలనుకోవట్లేదని ఏడ్ చేస్తూ ఉంటే, లేదమ్మా నువ్వు చాలా చిన్నపిల్లవి, ఇంత చిన్న వయసులో ఇలాంటి ఒక అడవి మధ్యలో ఉన్న ఇల్లు మా ఇద్దరు అబ్బాయిలతో నువ్వు ఉండడం అస్సలు సేఫ్ కాదు. నువ్వు ఇంకా 7 ఏళ్ల చిన్న పాప మాత్రమే, అమ్మ నాన్నలతో కలిసి ఉండాల్సిన ఈ వయసులో నువ్వు మాతో ఉండడం ఎంతవరకు కరెక్ట్ అని నీకే అనిపిస్తుంది చెప్పు అని ఎలాగోలాగా మాటలు చెప్పైతే ఓషన్ని కన్విన్స్ చేస్తారు. గుర్తుగా అతని హార్మోనీని కూడా ఓషన్కి అయితే ఇచ్చేస్తాడు. ఓషన్ని ఉప్పు బండి ఎక్కించుకొని ఓషన్ చెప్తూ ఉన్న దారిలో అయితే తీసుకువెళ్తూ ఉంటాడు తన్ని. ఓషన్ని వాళ్ళ గ్రామం దగ్గర దింపేసి అతను ఓషన్కి గుడ్ బై చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకునే కరెక్ట్ టైంకి అక్కడికి కొంతమంది సోల్జర్స్ అయితే వచ్చేస్తారు. వాళ్ళందరికీ తెలిసిపోతుంది వీడు సాకునే అని. అందుకోసమే వాళ్ళు సాకుని వాళ్ళతో వెనక్కి తీసుకొని వెళ్ళిపోదాం అనుకుంటారు. కానీ సాకు మాత్రం వాళ్ళతో వెళ్ళాలనుకోవట్లేదు. అందుకే ఓషన్కి జాగ్రత్తగా మీ ఇంటికి వెళ్ళిపో అని ఓషన్కి ఫైనల్ గుడ్ బైస్ చెప్పేసి అక్కడి నుంచి పరిగెత్తడానికి ట్రై చేస్తాడు. కానీ ఆ సోల్జర్స్కి అర్థమైపోతుంది వీడు మళ్ళీ తప్పించుకుంటున్నాడని. అందుకే ఒక సోల్జర్ గన్ తీసి డైరెక్ట్గా సాకుని షూట్ చేసేస్తాడు. బుల్లెట్ స్ట్రైట్గా సాకు బాడీ లోపలికి వెళ్ళిపోతుంది. సాకు ఆన్ ద స్పాట్లోనే అక్కడే పడిపోయి చనిపోతాడు. చాలా రోజుల నుంచి అతను వీక్గా ఉన్నాడు కాబట్టి అతని బాడీ ఈ బుల్లెట్ని ఇంకా తట్టుకోలేకపోతుంది. ఇదంతా ఓషన్ కళ్ళ ముందే జరుగుతుంది. ఓషన్ తనకి ఎంతో క్లోజ్ అయిన సాకు చావుని చూసి అస్సలు తట్టుకోలేకపోతుంది. ఏడ్చుకుంటూనే ఇంటికి వచ్చేస్తుంది. వాళ్ళ మమ్మీ ఓషన్ని ఇన్ని రోజుల తర్వాత చూసి చాలా ఎమోషనల్ అయి గట్టిగా హగ్ చేసుకుంటుంది కూడా. కానీ ఓషన్ని అక్కడ చూడడం నాన్నకి ఏమాత్రం సంతోషంగా అనిపించలేదు. ఆయన అయితే ఏకంగా ఓషన్ని కింద పడేసి మరీ కొట్టేస్తూ ఉంటాడు. బికాస్ ఓషన్ దొంగతనం చేసిందన్న విషయం వీళ్ళకి కూడా తెలిసిపోయింది. ఇన్ఫ్యాక్ట్ దానిలో ఎంతవరకు నిజమన్న విషయం వీళ్ళు తెలుసుకోవడానికి కూడా ట్రై చేయలేదు.
ఓషన్ చేసిన పనికి బదులుగా వాళ్ళు ఒక అడ్వాన్స్ బియ్యం బస్తా కూడా ఇచ్చుంటారు కదా, దాన్ని కూడా వెనక్కి తీసుకెళ్ళిపోయారని నాన్న అయితే చాలా కోపంగా ఓషన్ని బాగా తిడతాడు కూడా. అందుకే ఇవాళ రాత్రంతా నువ్వు ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు, బయట పడుండమని తనకి పనిష్మెంట్ కూడా ఇస్తాడు. తర్వాత రోజు ఇంటి గుమ్మంలో అడుగు పెట్టి చూస్తే వాళ్ళ మమ్మీకి ఇంకొక బాబు పుట్టాడంట. ఓషన్ తన చిన్న తమ్ముడితో ఆడుకుంటూ ఉన్నప్పుడు ఎవరో ఒక ఫ్యామిలీ అయితే వచ్చి ఆ బాబుని తీసుకువెళ్ళిపోతూ ఉంటారు. ఓషన్కి ఏం అర్థం కావట్లేదు ఇక్కడ ఏం జరుగుతుందో. కాసేపటి తర్వాత ఓషన్, మా తమ్ముడిని మాకు ఇచ్చేయండి, మీరెవరు మా తమ్ముడిని తీసుకువెళ్ళిపోవడానికి, మా తమ్ముడు మా దగ్గరే ఉండాలని గోలు పెట్టేస్తూ ఉంటే వచ్చిన ఆ లేడీ చెప్తుంది, మీ తమ్ముడు మా ఫ్యామిలీతో ఉంటే ఇంకా హ్యాపీగా ఉంటాడు, 2 పూట్లు అన్నం మేము సరిగ్గా పెడతాము, మీ ఇంట్లో అంటే అదంతా కూడా జరగదు కదా, మీ తమ్ముడు ఎక్కడ సంతోషంగా ఉండాలో నువ్వే డిసైడ్ చేసుకో అని అన్న తర్వాత ఓషన్ కూడా ఇంకేం మాట్లాడదు. ఆ రోజంతా కూడా తను దీని గురించి ఆలోచించి ఫ్యామిలీ కోసం మళ్ళీ తను నెక్స్ట్ జర్నీని స్టార్ట్ చేస్తుంది. మళ్ళీ వేరే ఊరికైతే తన ప్రయాణం మొదలైపోతుంది. కానీ ఓషన్ ఈసారి ఇంకొక కొత్త ఇంటికి వచ్చి చూస్తే అక్కడ ఓషన్కి పని ఇవ్వడానికి ఎవరు కూడా రెడీగా లేరు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన పని వాళ్ళందరూ కూడా దొరికేశారంట. నీకెవరో తప్పు అడ్రస్ ఇచ్చి ఉంటారు, నువ్వు వేరే ఇల్లు చూసుకోమని చెప్తే ఓషన్ మాత్రం ఎవరి మాట వినిపించుకోకుండా రాత్రంతా వాళ్ళ ఇంటి ముందు కూర్చుంటుంది. ఇంత రాత్రి వేళ ఇంత చిన్న పాప మా ఇంటి ముందు కూర్చొని ఏం చేస్తుందని ఆ ఇంటి కోడలైతే బయటికి వచ్చి, ఏం కావాలమ్మా, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగితే, నాకు పని కావాలి, నాకు అన్ని పనులు బాగా చేయడం వచ్చు, నేను మా ఫ్యామిలీ కోసం బియ్యం బస్తాలు తీసుకువెళ్దామని ఇక్కడికి వచ్చాను, ఒకవేళ నేను మీ ఇంట్లో 2 సంవత్సరాలు పనిచేశానంటే మా ఫ్యామిలీకి 5 బస్తాలు బియ్యం వస్తాయంట, ఇది చెప్పి నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చారు, కానీ ఇక్కడేమో పని ఇవ్వడానికి ఎవరు రెడీగా లేరని చెప్తున్నారు, దయచేసి నన్ను పనిలో పెట్టుకోండి ప్లీజ్ అని చాలా జాలిగా అడుగుతుంది. కానీ ఆ కోడలు మాత్రం, లేదు ఇది నా చేతుల్లో కూడా లేదు, మా అత్తగారే అంత డిసైడ్ చేస్తారు, మా అత్తగారే ఇంటి ఓనర్ కూడా, అందుకనే ఈ డబ్బులు నువ్వు తీసుకొని ఇవాళ రాత్రికి ఏదో ఒక ఆశ్రమంలో ఉండి రేపు మీ ఇంటికి వెళ్ళిపో అని చెప్పినా సరే ఓషన్ వినిపించుకోకుండా ఇంకా మొండిగా అక్కడే కూర్చుంటుంది. ఇదంతా కూడా పక్కన నుంచి ఆ అత్తగారైన ఈ ఇంటి ఓనర్ ఒక ముస్లిం అయితే వినేస్తూ ఉంటుంది. ముస్లింకి ఓషన్ని ఒక పట్టుదల బాగా నచ్చుతుంది కాబట్టి ఓషన్ని పనిలో పెట్టేసుకుందామని డిసైడ్ అవుతుంది. ఓషన్ ఆవిడకి కృతజ్ఞతలు చెప్తుంది. తర్వాత రోజు తెల్లవారే ఓషన్ అయితే నిద్ర లేచేసి వంటగదిలోకి వచ్చేసి, నేను వంట చేస్తా అంటే నేనే చేస్తానని అందరితో గొడవ కూడా పడిపోతుంది. కానీ అక్కడున్న పని వాళ్ళు ఎవరు కూడా ఇంత చిన్న పిల్లతో వంట పని చేయించుకోకూడదని అనుకుంటారు. ఓషన్కి భయం వేసేస్తుంది, ఏంటి వీళ్ళు ఎవరు నాతో ఏం పని చేయించుకోవట్లేదు, పాత ఓనర్ అయితే నాతోనే కదా అన్ని పనులు చేయించేదని. కానీ ఈ ఇంట్లో ఉన్న వాళ్ళెవరూ కూడా ఓషన్ని ఎక్కువ కష్టపెట్టాలనుకోవట్లేదు, ఓషన్కి అసలు సరిగ్గా ఏ పని కూడా చెప్పట్లేదు. అందుకే ఓషన్కి వేరేలా భయం కూడా మొదలవుతుంది. ఇంటి కోడలికి 2 ఆడపిల్లలు, అంటే ఆ ముస్లమ్మకి 2 మనవరాలు అయితే ఉన్నారనమాట. చిన్న పాపనైతే ఓషన్ ఉప్పుబండి ఎక్కించుకొని తిప్పుతూ ఉంటుంది. ఆ పెద్ద అమ్మాయి పేరు కాయు. కాయు దగ్గరికి వాళ్ళ మమ్మీ వచ్చి, స్కూల్కి టైం అయింది, పనబ్బాయి కూడా రెడీగా ఉన్నాడు నేను డ్రాప్ చేయడానికి అని అన్నప్పుడు ఓషన్ అడుగుతుంది, ఇంత పెద్ద అయ్యావు కదా ఒక్కదానివే స్కూల్కి కూడా వెళ్ళలేవా అని. కానీ ఈ మాటలు కాయుకి సరిగా అర్థం అవ్వవు. తను వేరేలా అర్థం చేసుకొని ఓషన్ పైన రివెంజ్ తీర్చుకుందాం అనుకుంటుంది. ఆ చిన్న పాపని ఉప్పుబండి ఎక్కించుకొని ఓషన్ ఆ రూమ్లో అలా తిరుగుతున్నప్పుడే తనకి టేబుల్ పైన ఒక పుస్తకం అయితే కనిపిస్తుంది. ఇది కాయు యొక్క బుక్ అయి ఉంటుంది. అదే బుక్ని పట్టుకొని ఓషన్ చదువుతున్నప్పుడు ఎవరో ఓషన్ని పిలుస్తారో తన చేతిలోనే ఆ పుస్తకం ఉండిపోతుంది. తన బుక్ని తీసుకొని అయితే అటువైపు వెళ్ళిపోతుంది. స్కూల్ నుంచి వచ్చిన కాయు ఆ బుక్ కోసమే తెగ వెతికేస్తూ ఉంటుంది. చివరికి ఆ పుస్తకం ఓషన్ చేతిలో దొరకడంతో ఓషన్ని ఒక దొంగ అని ఇంకొక నింద అయితే మోపిస్తుంది. ఇదే విషయం వాళ్ళ మమ్మీ డాడీకి కూడా చెప్పడంతో వాళ్ళ మమ్మీ డాడీ స్ట్రైట్గా ఓనర్ అమ్మ అంటే ముస్లమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ ఇలాంటి దాన్ని మనం ఇంట్లో పెట్టుకుంటున్నాం, ఇలాంటి పిల్లని మనం ఇంట్లో పెట్టుకున్నామంటే మన పిల్లలకి కూడా ఈ బుద్ధులే వస్తాయి, వెంటనే ఈ పిల్లని ఇంట్లో నుంచి బయటికి గెంటే అని ఆర్డర్ వేస్తాడు. ముస్లమ్మ ఓషన్ని ఏదో అనే లోపే ఓషనే చెప్పేస్తుంది, నేను దొంగని కాదు, నేను ఎటువంటి దొంగతనం చేయలేదు, ఆ బుక్లో ఉన్న దాన్ని చదవడానికి నేను ఆ బుక్ని పట్టుకున్నానని. కానీ ఇది విన్నాక అందరికీ ఆశ్చర్యం వేస్తుంది, ఒక పని పిల్ల ఎలా చదవగలుగుతుందని. ఎవరు తను చెప్తుంది నమ్మకపోవడంతో ఓషన్ వాళ్ళకి తన మాటలపైన నమ్మకం కుదర్చడం కోసం ఆ బుక్లో ఉన్న కంటెంట్ మొత్తం కూడా చదవడం మొదలు పెడుతుంది. అందరూ కూడా షాక్ అయిపోతారు. ఓషన్ యొక్క తెలివితేటలు ఇంకా సామర్థ్యాన్ని చూసి ముస్లమ్మ కూడా ఇంప్రెస్ అయిపోతుంది. కాబట్టి ఓషన్ ఈ ఇంట్లో అందరూ కూడా నిన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, అందుకే నెక్స్ట్ టైం నుంచి ఎవరికి కూడా నిన్ను తప్పుగా అర్థం చేసుకునే అవకాశం కూడా ఇవ్వద్దు, నువ్వు నీ పని చూసుకో అమ్మా అని చెప్పి అయితే ఓషన్ని పంపించేస్తుంది ఇంటి నుంచి బయటికి తరిమేయకుండా. నిదానంగా ఇంట్లో ఉన్న పని వాళ్ళందరికీ కూడా ఓషన్ బాగా నచ్చేస్తుంది. ఓ రోజు ఓషన్ బయట ఎక్కడ కూర్చొని సాకు ఇచ్చిన హార్మోనిని పట్టి వాయిస్తూ ఉన్నప్పుడు
అక్కడికి కాయు అయితే వచ్చి ఏంటది అని లాగేసుకొని నాకు ఈ హార్మోని బాగా నచ్చింది, నేను దీన్ని ఉంచేసుకుంటాను, నువ్వు అమ్మని అడిగి దీనికి బదులుగా డబ్బులు తీసుకో అని చెప్పైతే అంటుంది. కానీ ఓషన్కి ఇది చాలా ఇంపార్టెంట్, సాకు గుర్తుగా తన దగ్గర ఇది మాత్రమే ఉంది కాబట్టి దీనికి ఎవరు వెలకట్టలేరని తను క్లియర్గా చెప్పేసి నా వస్తువు నాకు వెనక్కి తిరిగి ఇచ్చేయని అంటే తను మాత్రం ఇవ్వనంటే ఇవ్వనని బలవంతంగా దాన్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంది. అంతకీ ఓషన్ ఒప్పుకోకపోవడంతో చాలా పొగరుగా కాయు అయితే ఆ హార్మోనిని కింద పడేసి తన షూతో దాన్ని తొక్కి మొత్తంగా విరిపేస్తుంది కూడా. ఓషన్కి బాగా కోపం వచ్చేయడంతో కాయుని ఒక్క నెట్టుతుంది వెనక్కి. ఫోర్స్ ఎక్కువ అవడం వల్ల కాయు తలకి దెబ్బ తగిలినట్టుంది, తను ఎంత లేపినా సరే అస్సలు లెగట్లేదు. ఇప్పుడు ఓషన్కి ఏమో కంగారు పెరిగిపోతుంది, తన్ని ఎవరు ఏమంటారా ఈ సిచ్యువేషన్ వల్ల అని. ఈ పాయింట్లో ఇంట్లో వాళ్ళందరికీ తెలిసిపోయింది ఓషన్ తన పాత ఇంట్లో ఉన్నప్పుడు దొంగతనం చేసింది, ఇంకా కొన్ని రోజులు తను ఒక హంటర్తో కలిసి అడవిలో పెరిగిందని. ఈ విషయాలన్నీ తెలిసిన తర్వాత ఓషన్ని ఇంకా ఇంట్లో ఉంచకూడదని కాయు వాళ్ళ నాన్న అయితే ముస్లమ్మ దగ్గరికి వచ్చి చెప్పేస్తాడు, నేను ఒప్పుకుంటాను నా వల్ల తప్పు జరిగిందని, కానీ సాకు మాత్రం చెడ్డవాడు అస్సలు కాదు, అతను ర్యాండమ్ హంటర్ అస్సలు కాదు, అతను ఒక సోల్జర్. యుద్ధం నుంచి అతను వెనక్కి తిరిగి వచ్చేసాడు, యుద్ధంలో చాలా మంది చనిపోతూ ఉండడం చూడలేకే అతను అలా చేశాడు, అతను నాకు షెల్టర్ ఇచ్చాడు, చదువు నేర్పించాడు, ఇంతకన్నా ఎవరు ఏం చేయగలుగుతారు, అతన్ని మీరు ఏమన్నా సరే నేను అస్సలు భరించలేను. ఓషన్ నువ్వు ఇంకా ఏం చెప్పినా సరే నేను వినడానికి రెడీగా లేను, ఎందుకంటే మా ఇంటి ఆడపిల్ల అయిన కాయు పైన నువ్వు చెయ్యెత్తావు, కాయుకి నీకు అస్సలు పడట్లేదు కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో నేను నిన్ను ఇంట్లో ఉంచడం కరెక్ట్ కాదు, ఎవరికి కూడా నువ్వు నచ్చట్లేదు కాబట్టి నిన్ను వేరే ఇంటికి పనికి పంపించేస్తానని ముస్లమ్మ డిసైడ్ చేసేస్తుంది. ఓషన్ని వాళ్ళ ఇంట్లో నుంచి గెంటేశారన్న విషయం కాయుకి మెలకు వచ్చిన తర్వాత అయితే తెలుస్తుంది. ఎలా అయితే ఓషన్ వాళ్ళ తమ్ముడు కోసం ఎండి గడ్డితో ఒక బొమ్మను అయితే చేస్తుందో అచ్చం అలాంటి ఒక పక్షి బొమ్మని కాయు కోసం కూడా గిఫ్ట్ లాగా తయారు చేసి అయితే అక్కడ పెట్టి వెళ్ళిపోతుంది. ఈ బొమ్మని చూసిన తర్వాత కాయుకి తను చేసింది తప్పని అర్థమవుతుంది. అందుకోసమే వెంటనే వాళ్ళ మామ దగ్గరికి వెళ్ళిపోయి నానమ్మ ఇవాళ జరిగిన దానిలో ఓషన్ తప్పు అస్సలు లేదు, నేనే తప్పు చేశాను, తన హార్మోనిని లాగేసుకోవడమే కాక దాన్ని కింద పడేసి తొక్కి విరగొట్టేశాను కూడా, అది తనకి చాలా ఇంపార్టెంట్ హార్మోని అంట, నేను అప్పుడు దాన్ని అర్థం చేసుకోలేదు, ఇవాళ ఏం జరిగిందో అదంతా కూడా మేమిద్దరం ఆటల పాటల్లోనే జరిగిపోయింది, నువ్వు దాన్ని మనసులోకి తీసుకొని ఓషన్ని పంపించేయడం కరెక్ట్ కాదు, నాకు ఇప్పుడు ఓషన్ మళ్ళీ మన ఇంటికి తిరిగి రావడం కావాలని అనేసరికి ముస్లమ్మ కూడా షాక్ అయిపోతుంది. కాయులోన ఇంత మార్పు వచ్చింది, నా మనవరాల్లో ఓషన్ ఈ మార్పుని తేయగలిగింది అనుకొని ఏం బాధపడకమ్మా, ఓషన్ మళ్ళీ తిరిగి మన ఇంటికి పని చేయడానికి అయితే వస్తుందని ప్రామిస్ చేస్తుంది. ఇన్సిడెంట్ తర్వాత ఓషన్ మళ్ళీ వాళ్ళ ఇంట్లోకి వచ్చేస్తుంది. కానీ ఈసారి ఓషన్ని అందరూ కూడా ఆల్మోస్ట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లని ట్రీట్ చేస్తారు, ఎవరు కూడా ఓషన్ని ఒక పని పిల్లలాగా అస్సలు చూడరు. కాయు ఇంకా ఓషన్ వీళ్ళిద్దరూ కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతారు. ఫ్యామిలీ అంతా ఓషన్ని కూడా ఎప్పుడు టెంపుల్కి వెళ్ళినా సరే తీసుకువెళ్తారంట. రోజు మార్కెట్లో ఓషన్ కొంతమంది అబ్బాయిలతో వాళ్ళ మమ్మీని చూస్తుంది, వాళ్ళ మమ్మీ ఇక్కడ ఇంతమంది అబ్బాయిలతో ఇలాంటి పని ఎందుకు చేస్తుందా అని ఓషన్ బ్రెయిన్లో అయితే డౌట్ కొడుతుంది. ఆ రోజు రాత్రి అయితే తల్లి కూతుర్లు ఇద్దరు కూడా మళ్ళీ రోడ్ పైన రీయూనైట్ అవుతారు. ఓషన్ని వాళ్ళ మమ్మీ చాలా గట్టిగా హగ్ చేసుకొని నాకు కొంచెం డబ్బులు అవసరం పడింది, ఇంటి ఖర్చులకి డబ్బులు అసలు సరిపోవట్లేదు, అందుకే ఇక్కడికి రావాల్సి వచ్చిందని ఓషన్కి అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అదే టైంకి ముస్లమ్మ కూడా అక్కడికి వచ్చేసి ఓషన్ మీ అమ్మని నువ్వు ఎప్పుడు కూడా తప్పుగా అర్థం చేసుకోకు, ఒక అమ్మాయి తన జీవితంలో ఎప్పుడు కూడా తన గురించి కన్నా తన తల్లిదండ్రుల గురించి, తన హస్బెండ్ గురించి, లేకపోతే తన పిల్లల గురించి ఆలోచిస్తూ ఉంటుంది, మీ మమ్మీ కూడా ఇప్పుడు అదే పరిస్థితిలో ఉందని నాకు అర్థమవుతుంది, అందుకే ఈ తప్పుడు పని చేయడానికి కూడా రెడీ అయింది. అలానే మీ అమ్మని నువ్వు చెడు ఉద్దేశంతో చూడడం అస్సలు కరెక్ట్ కాదు, ఎందుకంటే తను ఇదంతా కూడా మీకోసం, మీ కుటుంబం కోసమే చేస్తుంది, అందుకోసమే మీ మమ్మీని నువ్వు అర్థం చేసుకోవాలి. ఇదంతా చేయడం వల్ల మీ అమ్మకి ఏమైనా సంతోషం వస్తుంది అనుకుంటున్నావా? మీ అమ్మ కూడా చాలా బాధపడుతుంది, అయినా సరే చేయాల్సి వస్తుంది కాబట్టి తప్పట్లేదు. నువ్వు ఎప్పుడు కూడా మీ అమ్మకి గౌరవం, రెస్పెక్ట్ ఇచ్చే మాట్లాడు, ఎప్పుడు ఈ టాపిక్ని మీ కాన్వర్జేషన్స్లోకి తీసుకురాకూడదు. ఎంతైనా సరే మీ అమ్మని కదా నువ్వు రెస్పెక్ట్ చేయాల్సింది. ఆవిడ నోటి నుంచి వస్తున్న ఈ మాటల్ని వింటూ ఉన్న ఓషన్కి కళ్ళంట నీళ్ళు అస్సలు ఆగట్లేదు. ఓషన్ ఇలా వీళ్ళ ఇంట్లో పని చేస్తూ చేస్తూ 1 సంవత్సరం కూడా అయిపోయింది. ఓషన్ ఈ పాటికి ఫుల్గా అన్ని పనులు కూడా నేర్చేసుకుంది. ఓ రోజు ఇంటి కోడలు ఓషన్ దగ్గరికి వచ్చి మీ అమ్మమ్మకి ఒంట్లో అస్సలు బాగాలేదంట, నువ్వు మీ అమ్మమ్మని చూడడానికి వెంటనే వెళ్ళమని చెప్తుంది. కానీ ఓషన్ మాత్రం ఇవాళ నేను చేయాల్సిన పని ఇంకా పూర్తి అవ్వలేదు కదా, పని పూర్తి అవ్వకుండా వెళ్తే మళ్ళీ ఓనర్ అమ్మ ఏమైనా తిడుతుందేమో, ఎవరేమనుకుంటారో నా గురించి, అందుకే పనంతా అయిన తర్వాత వెళ్తానని ఫిక్స్ అవుతుంది. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చెప్తారు మీ అమ్మమ్మ పరిస్థితి అస్సలు అంటే అస్సలు బాగాలేదంట,
ఇదే నువ్వు మీ అమ్మమ్మని ఆఖరిసారి చూసే రోజు కూడా అవ్వచ్చని. అయినా సరే ఓషన్ ఇంకా ఆపకుండా పనుల మీద పనులు చేసేస్తూ ఉంటుంది. ఇంకా కాయో దీన్ని చూడలేక తన కోసం కొన్ని వస్తువుల్ని ప్యాక్ చేసి అయితే వెంటనే వెళ్ళిపో, అమ్మమ్మే కదా ఇంపార్టెంట్ నీకు ఈ పనులన్నిటికన్నా, నువ్వు ఇక్కడ ఎవరి గురించి కూడా ఆలోచించక్కర్లేదని తన ఇంటి నుంచి అయితే పంపించేస్తుంది వాళ్ళ ఇంటికి. ఓషన్ చాలా వేగంగా వాళ్ళ పల్లెటూరుకి అయితే పరిగెత్తుకుంటూనే వచ్చేస్తుంది. కాకపోతే ఇంటికి వచ్చేసరికి వాళ్ళ అమ్మమ్మ కన్ను మూసేస్తుంది. అమ్మమ్మ తన ఆఖరి క్షణాలు గడుపుతూ ఉన్నప్పుడు కూడా ఓషన్ వస్తుంది. ఓషన్ నన్ను చూడడానికి ఇక్కడికి వస్తుంది. నేను ఓషన్ని చూసిన తర్వాత చనిపోతానని చాలా అంటే చాలా వెయిట్ చేస్తుంది. కానీ ఓషన్ లేట్ చేసేయడం వల్ల అమ్మమ్మ ఓషన్ని చూడలేకపోయింది. తన ముద్దుల మనవరాల్ని చూడకుండానే ఆవిడ కన్ను మూయాల్సి వచ్చింది. ఈ విషయం తెలిసాక ఓషన్ రాత్రంతా ఏడుస్తూనే ఉంటుంది. తను ఎప్పుడు పడుకుని పోయిందో కూడా తనకి తెలియదు. తర్వాత రోజు పొద్దున్నే ఓషన్ నిద్ర లేచి చూస్తే వంటగదిలో సన్లైట్లో వాళ్ళ మమ్మీ అయితే పని చేస్తూ ఉంటుంది చాలా కష్టపడి. ఓషన్కి లైఫ్లో ఇదే కావాలి, ఒక చిన్న ఇల్లు, వాళ్ళ మమ్మీ డాడీతో కలిసి జీవితాన్ని సాగించడం. అని తన ఈ పేదరికం వల్ల ఇదంతా కూడా అస్సలు కుదరట్లేదు. వాళ్ళ మమ్మీతో తను గడపాల్సిన టైం మొత్తము కూడా గడపలేకపోతుందని చాలా బాధపడుతుంది. అదే టైంకి వాళ్ళ మమ్మీ అయితే ఓషన్కి తన కాయిన్ని తిరిగిస్తుంది. పాత ఓనర్ అంట తిరిగి ఓషన్కి ఈ కాయిన్ని రిటర్న్ ఇచ్చేసింది. తెలిసిన తర్వాత దట్ ఓషన్ ఎటువంటి దొంగతనము కూడా చేయలేదని. మమ్మీ ఒక కాయిన్ రావాల్సిన వారసురాల దగ్గరికి మళ్ళీ తిరిగి వచ్చేసి ఉంటుంది. వాళ్ళ మమ్మీ కష్టపడి అలా పని చేస్తూ ఉంటే ఓషన్ అలా చూస్తూ ముసలమ్మ మాటల్ని గుర్తు తెచ్చుకుంటుంది. ఎప్పుడు కూడా ఒక అమ్మాయి తన ఫ్యామిలీ కోసం ఎంతన్నా కష్టపడగలుగుతుందని. అమ్మ నువ్వు ఏ రోజు కూడా కంప్లైంట్ చేయవు కదా, అసలు ఇంత పని ఉంది, నేను ఈ పని అంతా చేయలేకపోతున్నాను, నాకు ఈ జీవితం అస్సలు వద్దు, నాకు జీవితం పైన విరక్తి పుడుతుందని. ఎంత కష్టమైనా సరే నువ్వు ఓపికగా ఎలా ఇన్ని పనులు చేసేయగలుగుతావమ్మా, ఎంత భాగ్యం ఉంటే నేను నీ కూతురుగా పుడతాను చెప్పు, నీ కూతురుగా పుట్టడం నా అదృష్టం అమ్మ అని అన్నప్పుడు రేపటి నుంచి నువ్వు ఎక్కడికి కూడా పనికి వెళ్ళక్కర్లేదమ్మా, డబ్బులన్నీ కూడా నేను ఏదో ఒక విధంగా అరేంజ్ చేసేస్తానులే, నువ్వు నాతోనే ఇంట్లోనే ఉండు అని అన్నప్పుడు లేదమ్మా నేను పనికి వెళ్తాను, కొత్త ఓనర్ నన్ను పాత ఓనర్ లాగా అస్సలు ట్రీట్ చేయట్లేదు, వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక ఫ్యామిలీ మెంబర్లని చూసుకుంటున్నారు, ఇంకా ఈ పాటికి నేను పనులన్నీ కూడా నేర్చేసుకున్నాను, అందరికన్నా బాగా కూడా పనిచేస్తున్నాను, ఇంటికి 5 బస్తాలు బియ్యం వస్తాయంటే నేను ఎందుకు ఇంట్లో ఖాళీగా కూర్చుంటాను చెప్పు, చదువుకుంటే మనకేమొస్తుందమ్మా, కనీసం ఈ పని చేసుకుంటే 5 బస్తాలు బియ్యం అన్న వస్తుంది కదా, మన ఫ్యామిలీ 2 సంవత్సరాలు ప్రశాంతంగా భోజనం చేయగలుగుతుంది, ఫ్యామిలీ కోసం నేను ఏమన్నా చేస్తానమ్మా అని తనైతే అంటుంది. వాళ్ళ అమ్మకి ఆ వయసులో అర్థమైన విషయాలన్నీ కూడా ఓషన్కి ఇంత చిన్న వయసులోనే అర్థమైపోయినాయి. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అని అన్ని విషయాలు కూడా ఓషన్ అర్థం చేసుకోగలిగింది. ఓషన్కి రావాల్సిన మెచ్యూరిటీ చాలా చిన్న వయసులోనే రావడంతో వాళ్ళ మమ్మీ కంప్లీట్గా ఇంప్రెస్ అయిపోతుంది. ఒకరిని ఒకరు గట్టిగా హక్ చేసుకొని చాలా ఏడుస్తారు. ఈ పాయింట్లో వాళ్ళిద్దరికి ఒకరిపైన ఒకరికి ప్రేమతో పాటు రెస్పెక్ట్ కూడా చాలా పెరిగిపోయి ఉంటుంది. మళ్ళీ ఆ ముసలమ్మ వాళ్ళ ఇంట్లో పని చేయడానికి ఓషన్ వాళ్ళ ఫ్యామిలీకి దూరంగా వెళ్ళిపోతూ ఉన్న ఈ సీన్ని చూపిస్తూ ఈ స్టోరీని అయితే ఎండ్ చేస్తారు. 7 ఏళ్ల చిన్న పాప వాళ్ళ ఫ్యామిలీ కోసం, ఇంట్లో ఉన్న వాళ్ళందరి ఆకలి తీర్చడం కోసం ఎన్ని కష్టాల్ని పడింది, ఎన్ని త్యాగాల్ని చేసిందన్న ఈ స్టోరీ మీ అందరికీ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో ఇంకా నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ని కూడా ఆన్లో పెట్టుకోండి. ఇంకా మన ఛానల్లో చాలా ఎమోషనల్ మూవీస్ ఎక్స్ప్లెయిన్ చేసే ఉన్నాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాటిని కూడా చెక్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.